వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేస్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి అందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం ధర్మాపూర్లోని ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు వచ్చిన సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో సీఎం మరియు ఎమ్మెల్యే చిత్రపటానికి విద్యార్థులు, నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ, చదువును మించిన సంపద ఏది ఉండదని, ఎలాంటి సంపద అయినా ఏదో ఒక రోజు నాశనం అవుతుందని, కేవలం ఒక్క చదువు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోయే ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే విద్యావంతుడు కాబట్టి, విద్య యొక్క ఆవశ్యకత తెలుసు కాబట్టి చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని, అందుకే మహబూబ్ నగర్లో విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా మంచి సుపరిపాలన అందిస్తూనే మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ మరియు లా కళాశాలను, అలాగే ముఖ్యమంత్రిని ఒప్పించి ట్రిపుల్ కళాశాలను మహబూబ్ నగర్కు మంజూరు చేయించారని, ఇప్పుడు మైనార్టీ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అన్ని విధాలా కృషి చేశారని, ఎమ్మెల్యే విద్యా అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా స్వాగతిస్తూ ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రకుమార్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు వసంత, సిజే బెనహర్, సాయిబాబా, రాములు యాదవ్, అజ్మత్ అలీ, నవనీత, అవేజ్, సంజీవరెడ్డి, నవనీత, ఏర్పుల నాగరాజు, అలీం, ఫైజల్, దోమ పరమేశ్వర్, ఇసా ఆమోది, విద్యార్థి సంఘాల నాయకులు ఆయేషా, సంతోష్, సురేష్, మొహమ్మద్ ఫజల్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. Technology education without the burden of it's made in the intermediate education sectors like MSET coaching in the girls. On behalf of the student, teachers and every citizens of Telangana, I extend my deepest gratitude to our contribution to education development is not just an investment in the infrastructure, but an investment in the future of our youth. Our college is very strict and dedicated to our ఈరోజు ఎంతో శుభదినం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత మామ్నార్ ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని కాన్సన్ట్రేషన్ తోటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కృషి చేస్తూ లా కాలేజ్, పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్, ట్రిపుల్ ఐటీ మరియు నిన్ననే ఆల్ మదీనా జీకే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తేవడం ఎంతో సంతోషం. ఎందుకంటే మామ్నార్ విద్యలో చాలా వెనుకబడి ఉండే. 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మామ్నార్కు ఒక కాలేజ్ రాలేదు, ఒక సెక్షన్ రాలేదు, ఏం రాలేదు. మామ్నార్లో పాలన స్టార్ట్ అయిన తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి పిల్లలకు కాన్సన్ట్రేషన్ తోటి వాళ్ళు చదువుకోవడానికి సొంత డబ్బులతోటి కోచింగ్ పెడుతూ మరియు విద్యానిధి అని ఒకటి తెరిచి కలెక్టర్ ఆధ్వర్యంలో దాంట్లో ఉన్న ఫండ్స్ అంతోటి అందరు కాంట్రిబ్యూషన్ తోటి ఇక్కడ డెవలప్మెంట్ మరియు విద్యకు వెచ్చిస్తున్నారు. కనుక
విద్య చాలా టెన్త్ స్కూల్ వాళ్ళు లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు 80% పైన రిజల్ట్ రావడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతోటి 10th స్కూల్ పిల్లలకు అందరికీ కూడా బుక్స్, గైడ్స్ అన్నీ ప్రింట్ చేసి సొంత డబ్బులతోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళందరూ మంచి చదువుకొని మామ్నార్లో పెద్ద ఎత్తున రిజల్ట్ తీసుకొచ్చి మామ్నార్ని విద్యా హబ్గా చేయాలని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కోరుతున్నాం. ఆయనకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున అందరం కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మనము మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇది ఎంతో సంతోషించదగిన దినమని నేను భావిస్తున్నాను. మన మామ్నార్ తలమానికం ఈరోజు విద్య గురించి అభివృద్ధి జరుగుతుందంటే మొత్తం తెలంగాణ మొత్తంలోనే, తెలంగాణ ఒకటే కాదు, యావత్ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కూడా ఇంత తొందరగా విద్యా సంస్థలు తెచ్చిన జిల్లా మన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఈరోజు మైనార్టీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వడము మన మామ్నార్ మైనార్టీ సోదరులందరికీ ఒక మంచి వరంగా భావిస్తున్నాను. అలాగే ఎన్నో విద్యా సంస్థలు ఇప్పటికే నెలకొల్పడం జరిగినది. ఇంకా ఎన్నైనా కూడా విద్య గురించి మన ఎమ్మెల్యే గారు ముందుండి దగ్గరుండి నడుపుతున్నందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి అభివృద్ధి అంటే విద్యనే అంటే చెప్పుకోలేరు దద్దమ్మలు, తెలియలేని మూర్ఖులు, ఎడ్యుకేషన్ తెలియనటువంటి వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇదే వేదిక నుంచి తెలియజేస్తున్నాను. అభివృద్ధి అంటే మాకు గంటనే చాలు ఒక రోజు ఆలోచన చేయడానికి అభివృద్ధి మీద. ఆ గంట సేపట్లోనే మామ్నార్ మున్సిపాలిటీని ఒకసారి పక్కనకు చూడండి. ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు వేసింది. ఈరోజు ప్రతి దగ్గర వాటర్కి సంబంధించింది కానీ ప్రతి దాంట్లో సమీక్ష ఒక గంట చాలు మాకు అభివృద్ధి చేయని కానీ విద్య గురించి గంట సరిపోదురా వినగలరా బాగా ఆలోచన కామెంట్ పెట్టేందుకు. మొత్తం 24 గంటలు ఆలోచన చేసుకుంటా ఇంకా 10 సంవత్సరాలు కష్టపడితే కూడా విద్యని మనం డెవలప్ చేయలేము. మనము అటువంటిది ముందుకు తీసుకున్నందుకు మన ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. ఈరోజు మన మహబూబ్నగర్కి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. మైనార్టీలకు ఇంజనీరింగ్ కాలేజ్ తేవడంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసినందుకు వారికి కృతజ్ఞతలు, అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గం గురించి ఎంతో అభివృద్ధి గురించి, విద్య గురించి ఎంతో కృషి చేస్తున్నారు. దాని ప్రతిఫలమే ఈరోజు మైనార్టీలకు ఇంజనీరింగ్ కాలేజ్, అదేవిధంగా లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, గవర్నమెంట్ లా కాలేజ్, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, IIT కాలేజ్ తేవడంలో ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన పాలమూరు ముద్దబుట్టైన రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మన గౌరవ శాసనసభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు 18 నెలల ప్రజాపాలనలో దినదిన అభివృద్ధి చెందుతూ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రియతమ నాయకులు, వారు మహబూబ్నగర్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. గత పాలకులు దీన్ని వెనుకబడిన ప్రాంతంగా తీర్చిదిద్దినారు. 18 నెలల కాలంలో మరి ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 5 కళాశాలలు మంజూరు చేసి మహబూబ్నగర్ను ఒక విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎల్లవేళలా విద్యపైన దృష్టి పెట్టి, మహబూబ్నగర్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ చదువుకుంటేనే అభివృద్ధి చెందుతుంది, ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది చదువుకుంటే అని చెప్పి ప్రతి దినము ప్రతి రాత్రి ఎల్లవేళలా 24 గంటలు × 7 విద్యపై వారు తన పూర్తి శ్రద్ధను పెట్టి మహబూబ్నగర్లో విద్యావంతులు ఉండాలి, విద్యార్థులు వెనుకబడిన విద్యార్థులు
పూర్తి స్థాయిలో ఇక్కడ చదువుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు ప్రతిరోజు విద్యపై ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మరియు ఈ విద్యను కాలేజీల రూపకంగా కానీ, విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, మరియు విజ్ఞాన కేంద్రాలు కానీ మరి మంజూరు చేసి మహబూబ్ నగర్ను తెలంగాణ రాష్ట్రంలోనే విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతూ ఉంది. మహబూబ్ నగర్ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. స్వేచ్ఛాయుత పూరితంగా వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. మరి అలాగే ఈ వెనుకబడిన ప్రాంతంలో విద్య ఉంటేనే అందరికీ ముందుకు అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. కాబట్టి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈరోజు కళాశాలలు మంజూరు తీసుకొచ్చినందుకు వారికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మహబూబ్ నగర్ ప్రజల తరఫున, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి వెన్నంటూ ఉండి ఎల్లప్పుడూ వారికి సహకారంతో ఈ మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగంగా మేమందరం ఉన్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనందరికీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు పండుగ దినం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Everyone, I heartfully thanks to our MLA NM Srinivas Reddy sir who have provide here a Almadina college for engineering college. Finally our dream is completed. Today I heartfully thanks to our NM Srinivas Reddy sir who has provide here, and I really proud of to you sir for how many years we wait for this college. Finally this day is come because this credit goes to you. We are heartfully thanks to you, and we facing so many problems due to the fulfill our dreams, and our parents also facing so many problems to send us for a long distance, and finally this day is completed for you because thank you so much for providing here a new engineering college, and thank you so much for you thinking about education. If I talk about my college is, I am thinking first before going, it is very tight, but my opinion it is the best. For thank you sir, you are thinking about for first of all education is the most important thing for children, and you also thinking that only. Thank you so much for giving this opportunity for children, and I heartfully thanks to you for providing everything for in our colleges, and you thinking about us. You are thinking as a second for, you are thinking as a your children for us. Thank you so much sir, thank you so much for giving this opportunity, and thank you one and all for giving this opportunity. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వచ్చాము. మాకు యనమల రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా బీద మధ్యతరగతి పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి సార్ చాలా కృషి చేస్తున్నాడు. అందుకొరకు మహబూబ్నగర్కి లా కాలేజ్, IIIT కాలేజ్, ఇప్పుడు మైనార్టీ ఇంజనీర్ కాలేజ్ కూడా తీసుకొచ్చిండ్రు. కాబట్టి మనము మంచిగా చదువుకొని మన రేవంత్ రెడ్డి సార్ పేరు నిలబెట్టాలి. మన పాలమూరు ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు సార్ మనము గర్వంగా చెప్పుకొని మనం మంచిగా చదివి ఎక్కడికి వెళ్ళకుండా మనం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మన కింద కృషి చేశాడు. మా కాలేజ్కి ఎంసెట్ కూడా చేపించారు. మేము మంచిగా చదువుకొని సార్ వాళ్ళ పేరు నిలబెట్టి మంచిగా ప్రయోగోద్యోగులం అవుతామని కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్కి జై.